సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న నేను ఈ పెద్ది ఫస్ట్ సింగిల్ చెప్పబోయి సెకండ్ సాంగ్ అని చెప్పేసి అన్నాను. ఎగ్జైట్మెంట్లో కొంచెం అది తప్పుగా పలకబడింది. సో దానికి నేను అపాలజీ కోరుకుంటున్నాను. సో ఇంకా తర్వాత వీడియోలో ఇంకోసారి ఆ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. సో దానికి ఐఎమ్ వెరీ సారీ. ఓకే, సో ఫస్ట్ సింగిల్ ఇంకా రాలేదు. సో నేను పొరపాటున ఎగ్జైట్మెంట్లో సెకండ్ సాంగ్ అని చెప్పేసాను. సో అదంతా పక్కన పెట్టేస్తే, సో రామ్ చరణ్ తాలూకు ఒక పిక్చర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మీరు thumbnail చూసే వచ్చారు కదా, ఆ పిక్చర్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఈ పిక్చర్ చూసినప్పుడు నాకే కాదు, రామ్ చరణ్ అభిమానించే డైహార్డ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పాత్రనే గుర్తొస్తుంది. అదేంటో తెలుసుగా, కాలభైరవ. ఆ కాలభైరవుడే మళ్ళీ పెద్ద రూపంలో మన ముందుకు వచ్చాడా అన్నంతగా అసలు ఆ పిక్చర్ నిజంగా మగధీరా టైంలోకి తీసుకెళ్ళిపోయింది. ఆ రోజుల్లో మగధీరా చూసినటువంటి వైబ్స్ అంటే మళ్ళీ చరణన్న మగధీరా కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్తో ఒరిజినల్ హెయిర్తో మనం అంటే ఒరిజినల్ హెయిర్ అని ఎందుకు అంటే RRR క్లైమాక్స్లో అది మనకి విగ్గు వాడటం జరిగింది రాజమౌళి గారు. సో బేసిక్లీ రామ్ చరణ్ గారికి హెయిర్ ఎంత బాగుంటుందో ఇండస్ట్రీలో ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారి హెయిర్ టెక్స్చర్ కానీ రామ్ చరణ్ హెయిర్ స్టైల్స్తో చేసే ప్రయోగం కానీ ఎలా ఉంటుందో మనకి తెలుసు. సో దీనికి ప్రత్యేకంగా దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. సో నేను మగధీర తర్వాత ఒకటే అనుకున్నా, అర్రే మళ్ళీ మగధీర కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ పడాలి, ఎవరు వాడుకోవట్లేదు ఏంటి డైరెక్టర్, సో ఇంత మంచి హెయిర్ని సరిగ్గా వాడట్లేదు హెయిర్ స్టైల్ అని చెప్పేసి అనుకునేవాడిని. ఈరోజు రెండు బ్లాక్ బస్టర్స్ కళ కనిపిస్తుంది చరణన్న మొహంలో. ఫస్ట్ బ్లాక్ బస్టర్ మగధీర, సెకండ్ బ్లాక్ బస్టర్ రంగస్థలం. మగధీర కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్, రంగస్థలం కైండ్ ఆఫ్ గెడ్డం. సో ఇప్పుడు ఆ కాలభైరవ ఆ హర్ష క్యారెక్టర్ ఎలా అయితే బంగారు కోడిపెట్ట సాంగ్లో పోనీటైల్ వేసుకుని ఉంటారో అలాగే చరణాన్ని చూసేటప్పటికి నాకు అసలు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది అర్థమైపోయింది. నిజంగా ఈ విషయంలో బుచ్చిబాబు అన్నకి హ్యాట్స్ ఆఫ్. కాళ్ళు ముక్కినా తప్పలేదు, ఫ్యాన్స్ అందరూ గుడిగట్టేస్తారేమో అనిపిస్తుంది ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు అన్నకి. బికాజ్ ఈ కైండ్ ఆఫ్ లుక్స్లోనే కదా తన ఫేవరెట్ హీరోని ఫ్యాన్స్ చూడాలనుకుంటారు. సో ఈ కైండ్ ఆఫ్ లుక్స్లోనే కదా తన అభిమాన హీరోని స్క్రీన్ మీద చూడాలనుకుంటారు. సో అది బుచ్చిబాబు గారు ఇలా చూపించడం అనేది నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఆ పిక్చర్ అసలు ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు. సో అదిరిపోయాడు చరణన్న ఆ పోనీటైల్లో, ఆ గెడ్డంలో. అసలు ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూద్దామని చెప్పేసి అంత ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ఫస్ట్ సింగిల్ దివాళీకి అనౌన్స్మెంట్ పోస్టర్ రాబోతుంది. నాకున్న సమాచారం ప్రకారం పెద్ది ఫస్ట్ సింగిల్ ఈ దివాళీకి అనౌన్స్మెంట్ రాబోతుంది. సో గెట్ రెడీ ఫర్ ద బిగ్గెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్. 2026 సంవత్సరం అంటే ఈ ఇయర్లోనే ఆల్బమ్ రిలీజ్ అవుతుంది. 2025, 2026 ఈ 2 సంవత్సరాలు కూడా పెద్ద ఆల్బమ్ ఇండియా వైడ్ గా కూడా మోగబోతుంది. సో మీకు ఈ పిక్చర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.